గ్రేటర్ ఎన్నికల్లో పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తూ ఉంటే ఎంఐఎం మాత్రం రూటే సపరేట్ అంటోంది. ప్రధాన పార్టీల నేతలంతా రోడ్ షోలు, బహిరంగ సభలతో ముందుకెడుతుంటే మజ్లిస్ అధినేత మాత్రం అన్నీ తానే వ్యవహరిస్తున్నారు. పార్టీ అభ్యర్థులు కూడా ఓవైసీ సోదరుల ప్రచారంపైనే ఆశలు పెట్టుకున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎంఐఎంకు మాత్రం ప్రచార బాధ్యతలను అసద్ సోదరులే తమ భుజాలపై వేసుకోవటం ఆనవాయితీగా వస్తోంది. పార్టీ అభ్యర్థులు కూడా ఈ ఇద్దరి ప్రచారంపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. మా ప్రెసిడెంట్ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఆయన పాదయాత్ర చేశారు. పాదయాత్రలో మంచి స్పందన దొరికింది. ఇన్షాల్లా మన అందరికీ ఇప్పుడు ఇంతకుముందు కూడా కార్పొరేటర్ మా ఫారూక్ సార్ ఉన్నారు. ఇప్పుడు కూడా ఎంఐఎం పార్టీ వచ్చినట్ల పూర్తిగా అవగాహన ఉంది. ప్రజలందరూ ఎంఐఎంకి ఓటేసి గెలిపేయాలని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అందువలన స్పందన బాగుంది. తప్పకుండా ఎంఐఎం గెలుస్తుందని మేము అందరం అనుకుంటున్నాము. పగలు పాదయాత్రలు, రాత్రి జల్సాల పేరుతో జరిగే గల్లీ సభలకు ప్రత్యేకత ఉంది. ఇప్పటికీ అదే పద్ధతిని ఫాలో అవుతోంది ఎంఐఎం. మరోవైపు 2 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఒక లీడర్ను పెట్టి ప్రచార పర్వాన్ని పర్యవేక్షిస్తోంది. People are in favor of MIM and will retain inshallah Golakpur, Ambarpet and Golnaka in MIM inshallah. We are contesting only 3 divisions: Ambarpet, Golnaka and Golakpur. గతంలో మేయర్ స్థానాన్ని శాసించిన మజ్లిస్ కు ఈసారి టీఆర్ఎస్ రూపంలో గట్టి పోటీ ఎదురవుతోందని చెప్పొచ్చు. మేయర్ స్థానంపైనే గురిపెట్టిన అధికార పార్టీ ఎంఐఎంతో అంతర్గత అవగాహన ఉన్నా ఒకరికి తెలియకుండా మరొకరు వేస్తున్న ఎత్తుగడలతో కోల్డ్ వార్ నడుస్తోంది. ఏదేమైనా అన్ని పార్టీల నుంచి వస్తున్న దాడిని ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది ఎంఐఎం.